పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మీకేం కావాలి? మీ ప్రధాన డిమాండ్ ఏంటి? మీ ప్రధాన ఎజెండా ఏంటి? ఏదైతే ఈ ఆర్ఎస్ఎస్ గోండాలు ఏబీవీపీ ముసుగులో వచ్చి మత కల్లోలాలను సృష్టిస్తున్నారు, ఈ మతోన్మాద విద్వేషాలను నింపుతున్నారు స్టూడెంట్స్ లో. ఇప్పటి వరకు యూనివర్సిటీ ప్రశాంతమైన వాతావరణంలో అందరూ బాయి బాయి అనుకుంటూ చదువుకున్న ఒక యూనివర్సిటీలో ఇలాంటి మత కల్లోలను జరపాలని చూస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం దీనిలో జోక్యం చేసుకొని ఈ మతపరమైన విద్వేషాలను నింపకుండా స్టూడెంట్స్ కి ఎలాంటి ఒక ఈ మత విషయాలు రాకుండా, రిలీజియస్ వార్స్ అవ్వకుండా ప్రశాంతంగా చదువుకోవాలని మేమైతే కోరుకుంటున్నాం. ఇలాంటి ఏవైతే ఈ రాజకీయబద్ధమైన అలాగే మతపరమైన సంస్థలని యూనివర్సిటీలోకి రాకూడదని చెప్పి మేము డిమాండ్లు పెడుతున్నాం. అలా చూడొచ్చు అంటారు. ఎవరి ఆహ్వానంతో జరుగుతుంది అనుకుంటారు? అసలు ఏం జరుగుతుంది అంటారు? యూనివర్సిటీ చాలా ప్రశాంతమైన వాతావరణంలో మేధావులు అలాగే విద్యావేత్తలు ఎంతో మందిని అందించిన చరిత్ర, 100 ఏళ్ల చరిత్ర ఆంధ్ర యూనివర్సిటీకి ఉంది. అలాంటి ఆంధ్ర యూనివర్సిటీలో ఈ రోజు ఘర్షణలు జరుగుతున్నాయి అనేసి అంటే ఆర్ఎస్ఎస్ మూలానే ఈ ఘర్షణలు జరుగుతున్నాయని 100కు 100% చెప్పొచ్చు. అయితే ఈ ఆర్ఎస్ఎస్ ఏదైతే కార్యకలాపాలు ఉన్నాయో వాటిని వెనక నుండి బీజేపీ నడిపిస్తా ఉంది, బీజేపీ నాయకత్వం నడిపిస్తా ఉంది. ఈ ఏదైతే బీజేపీ ఉందో, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే యూనివర్సిటీలో ప్రొఫెసర్లు లేరు. ప్రొఫెసర్లు లేకపోవటం వల్ల విద్యార్థులకి చదువు అందడం లేదు, అలాగే రీసెర్చ్ ఆగిపోతుంది. నిజంగా మీరు సమస్యలు పరిష్కారం చేయాలి అనేసి ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మీరు ఆ సమస్యలు పరిష్కారం చేయండి. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నారు, అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్నారు. మీకు నిజంగా బాధ్యత లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఇలాంటి ఘర్షణ వాతావరణం, విద్యార్థుల మీద దాడులు చేయటం, వాళ్ళని అసభ్యకరంగా దూషించడం, మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఎప్పటికైనా ఆర్ఎస్ఎస్ మారాలి. అలాగే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉన్నదో, అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉందో, విద్యార్థుల సమస్యలు, విద్యా సంస్థల్లో సమస్యలు పరిష్కారం చెయ్యాలి. అదే సందర్భంలో ఎవరైతే దాడికి వచ్చారో వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకొని వెంటనే కేసులు పెట్టాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దీనికి మీకు అభ్యంతరం ఏంటి? వాళ్ళకి మీకు మధ్య జరిగే ఘర్షణ ఏంటి? ఎందుకోసం 4 రోజుల నుంచి ఈ యుద్ధ వాతావరణ పరిస్థితులు? ఆంధ్ర యూనివర్సిటీలో శాఖ నడిపిస్తుంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఎందుకంటే యూనివర్సిటీ అనేది విద్యార్థుల కోసం ఉండేది. ఒక విద్యా సంస్థలో కానీ ఎక్కడైనా సరే మతానికి ఆధారంగా ఉండేవి ఏవి జరగకూడదు. ఇది ప్రభుత్వానికి కానీ అందరికీ తెలిసిన విషయం. కానీ ఒక మతానికి కానీ, ఒక కులానికి కానీ, ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు యూనివర్సిటీ అనేది. వివిధ మతస్థులు, యువత కులస్తులు అందరూ కూడా మేమందరూ విద్యార్థులు, మేమందరూ ఒకటే అని చెప్పేది యూనివర్సిటీ విద్యా సంస్థ. అటువంటి విద్యా సంస్థలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి ఈ కరసాం చేయడం, వాళ్ళు సంఘం వాళ్ళు ఏదైతే శాఖ ఉందో శాఖ నడపడం కరెక్ట్ కాదని ప్రశ్నిస్తే, వాళ్ళు ఏదైతే ఎస్ఎఫ్ వాళ్ళు ప్రశ్నించారో వాళ్ళ మీద దాడులు చేశారు. ఇది అన్యాయం అని చెప్తుంటే వీళ్ళు వచ్చి వీళ్ళ విధంగా అంటే మాట్లాడినా బాగుండు. భౌతికంగా దాడులు చేయడం ఎంతవరకు న్యాయం అనేది మేము ప్రశ్నిస్తున్నాం ఖచ్చితంగా. అంటే దేనికోసం 4 రోజుల నుంచి వాళ్ళు ఎందుకు శాఖ నిర్వహించి దాడులు చేశారు? విశ్వవిద్యాలయంలో ఇటువంటి భావజాలాన్ని ఎందుకు తీసుకురావాలనుకుంటున్నారు? వాళ్ళకంటూ బయట ఏమో బలం ఉందో లేదో తెలియదండి. దేశంలో కూడా వాళ్ళకి దేశభక్తి అనేది చెప్తున్నారు. నిజంగానే వాళ్ళు ప్రజల్లోని వీళ్ళు శాఖలు నడుపుతున్నారు, దేశభక్తి కోసం అంటున్నారు. నిజంగానే దేశభక్తి అంటే వాళ్ళకి చెప్తున్నాం. ఈరోజు డిఎఫ్ఐ కానీ ఎస్ఎఫ్ఐ కానీ మేము చెప్తుంది ఏంటంటే, దేశభక్తి అంటే మీరు నిజంగా దేశం కోసం ధర్మం కోసం అంటున్నారు. ఏం మాట్లాడినా దేశం కోసం ధర్మం కోసం అన్నప్పుడు దేశంలో ఉండే ప్రజలందరినీ కూడా రక్షణ కల్పించే దేశభక్తి, దేశంలో ఉండే యువకులకి ఉపాధి కల్పించే దేశభక్తి, దేశంలో ఉండే ఎవరైతే స్త్రీలు ఉన్నారో వాళ్ళకి అత్యాచారాలు గురవకుండా కాపాడేది దేశభక్తి, దేశం యొక్క నిధులను కాపాడే దేశభక్తి. ఇది కాదు దేశభక్తి అంటే. వాళ్ళు వచ్చి దేశభక్తి అంటే ఏదైనా అంటే దేవుళ్ళు అంటారు, లేకపోతే మరి పూజారులు అంటారు. ఇది కాదండి దేశభక్తి అని మేము చెప్తే దాన్ని కూడా తిరుగుబాటు చేస్తాం. మీరు దేశభక్తులు కాదు, మీరేమో పాకిస్తాన్ పుట్టిన వాళ్ళు అంటారు. ఏమైనా క్వశ్చన్ చేసినా దానికి కరెక్ట్ అయిన ఆన్సర్ ఇవ్వకుండా దాని మీద వల్గర్ గా మాట్లాడడం తప్ప, బూతులు మాట్లాడడం తప్ప ఆన్సర్ ఇచ్చే పరిస్థితులు లేదు వాళ్ళకి. వాళ్ళు చేసిన దేశభక్తి అదే. మీరు ఎలా చూడొచ్చు? అంటే వాళ్ళు ఎందుకోసం ఇదంతా చేస్తున్నారని, మీరైతే ఫ్లీట్ రివ్యూని ఆపాలని చెప్పేసి మీరే రాద్దాంతో చేస్తున్నారని వాళ్ళ ఆరోపణ. ఇక్కడ ఉండే దేశంలో ఉండే ప్రజలందరికీ తెలుసండి ఇక్కడ ఉండే ఆర్ఎస్ఎస్ అంటే ఏంటి. ఇంతకు ముందు మన స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా స్వాతంత్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒక్కరిని చూపించమండి దేశభక్తి అని చెప్పుకుంటాం. లేదంటే మీరు దేశభక్తి అంటున్నారు కట్టే,
వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రచారం చేసుకోమని అంటారు. బయట చేసుకోమని ప్రచారం, విద్యా సంస్థలు ఎందుకు? మీకు చాలా శాఖలు ఉన్నాయి, అక్కడ చేసుకోండి, ఊరిలో చేసుకోండి. ఎవరు అడ్డుకోలేదు కదా ఇప్పటి వరకు. మేము చెప్తుంది అదే, విద్యా సంస్థలో కాకుండా మీరు బయట చేసుకుని అడిగితే వీళ్ళేమో దేశభక్తి పేరుతో అంటున్నారు. మేము ఖచ్చితంగా చెప్తున్నాం, వీళ్ళు విద్యా సంస్థల్లో కానీ ఎక్కడైనా ఇక్కడ చేస్తామో ఖచ్చితంగా SFIగా మేము ఎదుర్కొంటాం. మీరు బయట ప్రచారం చేసుకోండి, ఇది అడిగితే మీ దేశద్రోహులు అలా అవుతాం. ఇక్కడ రైట్ వింగ్ లెఫ్ట్ వింగ్ అనే అంశాలు ఏమి కాదు. లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ మేము ఎటువంటి ఆందోళన ఏం చేయట్లేదు. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఆంధ్ర యూనివర్సిటీ మేధావులను తయారు చేసి, ఒక పొలిటికల్ లీడర్ని తయారు చేసి దేశ భవిష్యత్తు మార్చగలిగినటువంటి ఆంధ్ర యూనివర్సిటీ లాంటి 100 ఏళ్ల చరిత్ర కలిగిన యూనివర్సిటీలో ఈరోజు మత కల్లోహాలు సృష్టించి ఒక వాతావరణాన్ని సృష్టించడం జరిగింది RSS వాళ్ళు. ఈరోజు ఆంధ్ర విశ్వవిద్యాలయాలు కావచ్చు, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఎక్కడైనా సరే ప్రభుత్వ సంస్థల్లో RSS లాంటి ఒక మతాన్ని ప్రేరేపించేటువంటి కార్యక్రమాలు కూడా చేయకూడదని చెప్పేసి మన UGC గైడ్లైన్స్ స్పష్టంగా చెప్తా ఉన్నాయి. యూనివర్సిటీ యాక్ట్ కూడా స్పష్టంగా చెప్తా ఉంది. ఈరోజు RSS కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి అనధికారికంగా ఇటువంటి యూనివర్సిటీ మేనేజ్మెంట్ పర్మిషన్ లేకుండా అనధికారికంగా లోపల చొరబడి ఈరోజు అక్కడ విద్యార్థులు కూడా కాదు, వాళ్ళు బయట నుంచి చొరబడి అక్కడ RSS కార్యకలాపాలు చేస్తూ ఉంటే అక్కడ చుట్టుపక్కల విద్యార్థులు కూడా వాలీబాల్ ఆడుకుంటూ ఉన్నారు, ఫుట్బాల్ ఆడుకుంటూ ఉన్నారు. ఒక ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళు మతగ్రస్తులను సృష్టించేటువంటి ఒక కవాతులు కావచ్చు, కరసములు కావచ్చు, వాళ్ళ ప్రార్థనలు కావచ్చు, ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉంటే మేము స్పష్టంగా ఆంధ్ర యూనివర్సిటీ ఉపకులపతి అయినటువంటి రాజశేఖర్ గారికి విన్నపించాము, సమాచారం ఇచ్చాము. రిజిస్టర్ గారికి కూడా, రాంబాబు గారికి కూడా సమాచారం ఇచ్చాము. వాళ్ళు తక్షణమే మాకు చెప్పింది ఏంటంటే ఇటువంటి కార్యకలాపాలకి యూనివర్సిటీలో చోట్లేదు, ఖచ్చితంగా అటువంటి కార్యకలాపాలు జరగనివ్వం అని చెప్పేసి మనకు హామీ ఇవ్వడం జరిగింది. కానీ మరుసటి రోజే సాయంత్రం 6:30-7 ఆ టైంలో మరియు 10-15 మంది RSS కార్యకర్తలు, ఒకరో ఇద్దరు విద్యార్థులు ఉంటే వాళ్ళు అడ్డు పెట్టుకొని బయట ఉన్నటువంటి RSS కార్యకర్తలు గోండాలు అందరూ కూడా లోపల చొరబడి అక్కడ మళ్ళీ అదే వాతావరణం సృష్టించే సందర్భంలో సెక్యూరిటీ డీన్, యూనివర్సిటీ సెక్యూరిటీ డీన్ ఎవరైతే ఉన్నారో ఎంఎన్ఎల్ రాజు గారికి మేము సమాచారం జరిగింది. ఆ సమాచారం ఇచ్చిన తర్వాత ఆయన కూడా వచ్చిన తర్వాత అక్కడ విద్యార్థులు, విద్యాసంఘ నాయకులు మేమందరం కూడా ఇటువంటి మత కలహాలు సృష్టించే వాతావరణం ఉండకూడదు, విద్యార్థులు కాని వాళ్ళు బయటకు వెళ్ళండి అని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. స్పష్టంగా వీడియోస్లో కూడా చూడండి. ఆయన సెక్యూరిటీని పంపించిన తరుణంలోనే వితిన్ 2-3 minutes లోనే వాళ్ళు మరొక 34 మంది బయట వ్యక్తుల్ని, RSS కార్యకర్తలు గుండాలని ABVP ముసుగులో లోపలికి వచ్చి వాళ్ళు మా విద్యార్థుల మీద, విద్యా సంఘాల మీద దాడి చేసే ప్రయత్నాలు చేశారు, దాడి చేశారు కూడా. అక్కడ ఉన్న పోలీసు బందోబస్తు రావడంతోనే విద్యార్థులు ప్రాణాలతో బయటపడ్డారని చెప్పేసి మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. మీరంటారు వాళ్ళు శాఖ నిర్వహిస్తారు, మత ప్రచారం అని చేశారని. వాళ్ళు అంటారు ABVPకి సంబంధించినంత వరకు ఇది ఒక వ్యాయామం అంటారు. అసలు ఏంటిది ఈ వ్యాయామం అంటే గ్రౌండ్ లో చేసుకోవచ్చు కదా అనేది వాళ్ళ వాదన. మరి దీన్ని ఎలా చూడొచ్చు? మేము AISF, SFI ఇతర విద్యా సంఘాల్లో ఎలాగో ABVP కూడా స్టూడెంట్ వింగ్ గానే మేము భావిస్తున్నాం. యూనివర్సిటీ వరకు వాళ్ళు స్టూడెంట్స్ వెల్ఫేర్ ఏదైనా ఉంటే ఫైట్ చేయమండి, మేము కాదంటే అబ్జెక్షన్ చేయట్లేదు. గతంలో ABVP చాలా కార్యక్రమాలు చేసి మేము అడ్డుకోలేదు కదా. కానీ వీళ్ళు ABVP ముసుగులో వీళ్ళు అక్కడికి వచ్చి మత ప్రచారాలు చేసే కార్యక్రమాలు సృష్టిస్తున్నారు. దీనికి నిదర్శనం ఏంటంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే మాధవ్ గారు ఉన్నారో ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది, మా RSS కార్యకర్తల పైన కమ్యూనిస్టులు దాడి తెగబడ్డారని. ఈరోజు సూటిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి మేము సూటిగా అడుగుతా ఉన్నాం, మా యూనివర్సిటీలోకి మీ RSS కార్యకర్తలు చొరబడి మా మీద దాడి చేశారా, లేకపోతే మీ RSS కార్యాలయాలకు మేము బయటకు వచ్చి మేము వాళ్ళ మీద దాడి చేసామనేది మీరు సమాధానం చెప్పాలని చెప్పేసి ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులుగా, AISF విద్యార్థి సంఘం నాయకుడిగా ఈరోజు మేము అడగదలుచుకున్నాం. దీనికి పులి స్టాప్ ఏంటి? కార్యాచరణ, తదుపరి కార్యాచరణ ఏంటి? ఏం చెప్పబోతా ఉన్నారు? ఏం జరగబోతా ఉంది? యూనివర్సిటీ ఎప్పుడూ లేదు 100 ఏళ్ళ చరిత్రలో ఫస్ట్ టైం ఇటువంటి రావణ కష్టం. దీనికి ఎండకార్డు ఉంటుందా? ఏం జరగబోతా ఉంది? కార్యాచరణ ఏంటి? తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతా? ఖచ్చితంగా దీనికైతే పులి స్టాప్ అనేది పడాలి. ఆ పడేంత వరకు కూడా మేము విద్యార్థులుగా, విద్యా సంఘాల నాయకులుగా మేము మా కార్యాచరణ అయితే ఉంటుంది. ఈ రోజు కూడా ఏంటంటే ముఖ్యంగా మీకు తెలియపరిచింది, ఈ రోజు కూడా రిజిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. ఈ పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ లో వాళ్ళ RSS కార్యకర్తలు ఎవరైతే వచ్చి దాడి పాల్పడే పరిస్థితి కూడా కనిపించింది. ఈ విషయాన్ని కూడా మేము రిజిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. రిజిస్టర్ గారు, VC గారు వాళ్ళందరూ పూర్తిగా మనకు హామీ ఇవ్వడం జరిగింది. రిజిస్టర్ గారి ఆధ్వర్యంలో ఏంటంటే ఇటువంటి కార్యకలాపాలు చూడలేదు, మేము ఆల్రెడీ సర్క్యులర్ పాస్ చేసాము, ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ పునరావృతం అయితే మాత్రం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయండి, మేము యాక్షన్ తీసుకోండి చెప్పడం జరిగింది. మేము అదేవిధంగా బయట
ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను కూడా తెలియపరుస్తాము. ఇటువంటి కార్యక్రమాలు మాత్రం మరి భవిష్యత్తులో జరిగితే మాత్రం భారీ ఎత్తున విద్యార్థులను సమీకరిస్తాము, ఆందోళన చేస్తామని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పరచడానికి కారణం కూడా అదే. ఎందుకంటే వీళ్ళు ఒక మత ప్రచారాన్ని సృష్టించడమే కాకుండా బయటికి విద్యార్థుల్లోని తల్లిదండ్రుల్లోని బయట సమాజానికి ఒక తప్పుడు ప్రచారాన్ని సృష్టించే వాతావరణం కనబడతా ఉంది. ఆ ఉద్దేశంతో ఈరోజు మేము ప్రజా సంఘాల అందరి యొక్క మద్దతు తీసుకోవడం కోసం విద్యార్థులుగా విద్యా సంఘాలుగా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు జరిగింది. ఇక్కడ ఉండే ప్రజా సంఘ నాయకులందరూ కూడా పూర్తిగా మాకు మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో ప్రస్తుతానికైతే రేపటి నుంచి ఎటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు జరగకపోతే మంచిది. విద్యార్థులు చక్కగా చదువుకుంటారు. మరి యూనివర్సిటీకి కూడా మేము హ్యాట్సాప్ చెప్తాము, యూనివర్సిటీ మేనేజ్మెంట్ కి. కాకపోతే భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు జరిగినట్లయితే ఖచ్చితంగా మేము విద్యార్థులను సమీకరించి అడ్డుకుంటాము. ప్రజా సంఘాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కూడా చేస్తామని తెలియపరుస్తా ఉన్నాం. 100 ఏళ్ల యూనివర్సిటీలో ఇప్పుడు దాకా లేనటువంటి పరిస్థితి ఈ రోజు కొత్తగా రచ్చన తీసుకొచ్చారు. ఏబీవీపీకి సంబంధించి కానీ ఆర్ఎస్ఎస్ శాఖతో అసలు ఎలా చూడొచ్చు అంటారు? రాజకీయాలకి ఎప్పుడు తావులేనటువంటి పరిస్థితులు యూనివర్సిటీ ఇంత గందరగోళ పరిస్థితులు రావడానికి ప్రధాన ఎజెండా ఏమంటారు? అసలు ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ ఏబీపీ కానీ అసలు యూనివర్సిటీ కోసం కానీ అసలు ఇప్పుడు ఆల్రెడీ యూనివర్సిటీ జరుగుతున్న చర్చ పైన సమాధానం ఏమి చెప్పుకోలేక ఈరోజు విద్యార్థులపై దాడి చేయడం తప్ప ఇంకోటి ఏం కాదు. అసలు యాక్చువల్గా ఇదేదో విద్యార్థుల మీద దాడిలా చూడవసరం లేదు. ఇదేదో ప్రజానీకం కానీ పేపర్లు కానీ టీవీలో కానీ చర్చ జరుగుతుంది అంటే ఇదేదో హిందువులు ముస్లింలు కొట్లాటో లేకపోతే విద్యార్థుల మీద ఆర్ఎస్ఎస్ దాడి చేస్తుందని చెప్పేసి ఇది కాదు. మొత్తం భారతదేశాన్ని లేకపోతే విశాఖపట్నంలో ప్రధానంగా పబ్లిక్ సెక్టర్ని కానీ ఈరోజు ప్రధానంగా యూనివర్సిటీ భూముల్ని రేపు ఎవరికో కాజేయడానికి, యూనివర్సిటీ భూములే కాదు ఇప్పటికే ఆల్రెడీ మీరు అందరూ చూసుంటారు ఆర్ఎస్ఎస్ సంబంధించి స్కూల్ నడుపుతుందని చెప్పేసి ఆనందపురం హైవేలోనే ఈరోజు 18 ఎకరాలు ఆక్యుపై చేశారు, మొత్తం 70 ఎకరాలు ఆక్యుపై చేశారు. ఆ రకంగా యూనివర్సిటీ భూములు కానీ ఈరోజు అక్కడ ఆనందపురం రోడ్లో కానీ మొత్తం విశాఖపట్నంలో ఉండే ప్రభుత్వ రంగంలో ఉండే సంస్థలు కానీ ఖాళీ స్థలాలు కానీ ఈరోజు మొత్తాన్ని ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు విశాఖపట్నం ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రంగా ఉంది. అటువంటి కేంద్రంగా ఉన్నదాన్ని ఈరోజు మొత్తాన్ని ఇంకొక ప్రైవేట్ వాళ్ళ దారాదత్తం చేయడం కోసం ఎప్పటికే గంగవరం పోర్ట్ అదానికి ఇచ్చారు, ఈరోజు ఎయిర్పోర్ట్ ఇంకొకటికి ఇవ్వబడి చూస్తున్నారు. ఆ రకంగా విశాఖపట్నాన్ని లేదంటే విశాఖపట్నం నుండి ఆస్తుల్ని మొత్తం దారాదత్తం చేయడానికి ఒక కుట్రలో భాగంగా ఈరోజు బయటికి హిందూ ముస్లిం గొడవగాను విద్యార్థుల మీద దాడిలాగా చేసి వాళ్ళ అసలు పని చేసుకెళ్తున్నారు. కాబట్టి ఇది అందరూ పరిగణిస్తారు. కాబట్టి నిజంగా నేను హిందువులే ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న వాళ్ళు 199 మంది హిందూ విద్యార్థులు, మరి అక్కడ ఎందుకు ఖాళీ పోస్టులు భర్తీ చేయరు? ఈరోజు 18 డిపార్ట్మెంట్లో ఒక ప్రొఫెసర్ లేడు, మరి ఎలా రీసెర్చ్ జరుగుతుంది? 600 ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఎందుకు నువ్వు అమలు చేయవు? ఈరోజు లైబ్రరీ ఎప్పుడో మేము 2013లో రిలీవ్ అయ్యాం, అప్పుడున్న లైబ్రరీలో ఒక్క బుక్ కొనలేదు. ఈరోజు అక్కడ ఉండే నాన్ టీచింగ్ స్టాఫ్ని కొత్తగా రిక్రూట్ చేయట్లేదు, అక్కడ ఎక్విప్మెంట్ సంబంధించి చేయట్లేదు. మరి ఏది చేయకుండా నేను దేశభక్తి అంటే ఏం చేస్తున్నట్లు? కానీ ఆంధ్ర యూనివర్సిటీ మీద ప్రేమ మీకు లేదు. కానీ ఆంధ్ర యూనివర్సిటీ ఉన్న విద్యార్థులు నిజంగా మీరు భయభ్రాంతులు చేసి లేకపోతే మతోన్మాదాలు చేసి మీరు రాజకీయంగా వాడుకోవాలనుకుంటారు. నేను నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఆర్ఎస్ఎస్ అని చెప్తున్నాను, గీతం యూనివర్సిటీకి వెళ్ళి మీరు శాఖ నడపండి, ఆ గ్రౌండ్ ఖాళీగా ఉంది వెళ్ళి చేయండి. దమ్ముంటే ఈ రోజు నేను సవాల్ చేస్తున్నాను మీకు, గీతం యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ రండి మీకు చేతన అయితే దమ్ముంటే. ఎందుకు గీతం యూనివర్సిటీ మీ కూటమిలో భాగమే కదా ఎంపీ, మరి ఎందుకు అక్కడికి వెళ్ళారు? అంటే ఇక్కడ సవగ్గా దొరుకుతుందా? అంటే ఇక్కడేమి బీసీ ఎస్సీ విద్యార్థులు పేద విద్యార్థులు ఈరోజు మీకు సవగ్గా దొరుకుతారు మీ ఉన్మాదానికి ఉపయోగించుకోవడానికి. కాబట్టి ఉన్మాదం పేరుతో ఈరోజు మొత్తం విశాఖ ఆస్తులు దోచుకోవడానికి తప్ప ఇంకోటి కాదు. కాబట్టి అక్కడ ఉండే విద్యార్థులు ఒంటరి కాదు, దాని మొత్తం విశాఖపట్నం ఉండే కార్మిక వర్గం కానీ ప్రజానీకం కానీ ప్రజా సంఘాలు కానీ వాళ్ళకి మద్దతుగా నిలబడతాం. ఆర్ఎస్ఎస్ అవసరం అనుకుంటే అదేదో యూనివర్సిటీకే కాదు మొత్తం ఏ గ్రౌండ్ లో కూడా తిరగనీయకుండా అడ్డుకోవాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి పరిస్థితి లేకుండా అక్కడ ఉండే వాతావరణాన్ని ఏదైతే ఇంత ముందు చదువుకోవడానికి ఉపయోగపడే వాతావరణం ఉందో అటువంటి వాతావరణాన్ని తీసుకురావాలని చెప్పేసి అక్కడ ఉండే వీసీగా దాన్ని బాధ్యత పడాలని చెప్పేసి కోరుతున్నాం. విద్యార్థులకి ఇటువంటిది ఏమీ అవసరం ఉండదు కదా సార్. విద్యార్థులకు సంబంధించినంత వరకు నేటి బాలలే రేపటి పౌరులు, దేశానికి వాళ్ళే వెన్నెముక. ఇటువంటి రాజకీయాలతో వాళ్ళ భవిష్యత్తు పాడైపోయే అవకాశం ఉంది కదా. దీనికి సంబంధించినంత వరకు ఎటువంటి కార్యాచరణ ఉండబోతా ఉంది? వామపక్ష పార్టీల నుంచి దిశానిర్దేశం ఏం చేయబోతా ఉన్నారు? ఈరోజు తప్పనిసరిగా ఇప్పుడున్న విద్యార్థులకి రాజకీయాలు అవసరం. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు అవసరం లేదని మాట్లాడతాడు? ఆయన విద్యార్థిగా ఉంటే అప్పుడు రాజకీయాలు చేయలేదా? మీరు ఎవరినైనా తీసుకోండి,
ఈ రోజు విశాఖపట్నంలో ఉండే రాజకీయ నాయకులు గంటా శ్రీనివాస్ నుంచి లేదా ఎవరినైనా తీసుకోండి, మీరు వాళ్ళు వీళ్ళని అవసరం లేదు, కేంద్రంలో ఉండాలి కానీ వీళ్ళు కానీ విద్యార్థులు రాజకీయాలు చేసిన వాళ్ళే. మేము అంటుంది రాజకీయాలు చేయడం అంటే ఆ సమస్యలు పరిష్కారం చేయడం. గూగుల్లో మీరు కొట్టండి ఏం చెప్తుంది, సమస్యకి శాశ్వత పరిష్కారం చేపట్టడం. ఈ రోజు ఆర్ఎస్ఎస్ చేస్తుంది అది కాదు. అక్కడ ఉండే విద్యార్థులు నిజంగా రాజకీయంగా, విద్యార్థులే కాదు ప్రజలందరూ రాజకీయంగానే గ్యారెంటీగానే ఎదుర్కోవాలి, రాజకీయాలు తెలుసుకోవాలి, రాజకీయంగానే ఎదగాలి, దాంట్లో భిన్నాభిప్రాయం లేదు. అదే సందర్భంలో మతపరమైన అంశాలు, కులపరమైన అంశాలు, ఒక సమస్య వస్తే ఆ సమస్యని పక్కదోవ పట్టించే పని చేయడం సరైనది కాదు. ఈరోజు యూనివర్సిటీ నిజంగా అక్కడ ఉన్న విద్యార్థులకి చర్చ జరపాలంటే వారం వారం ఐడియాలజికల్గా చర్చ పెట్టండి. ఈరోజు యూజీసీ గ్రాంట్ ఎందుకు ఇవ్వట్లేదు చర్చ పెట్టండి, లేకపోతే ఎందుకు ఉద్యోగాలు రావట్లేదు చర్చ పెట్టండి. ఈరోజు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వట్లేదు పెట్టండి. యూజీసీ గ్రాంట్లు ఇవ్వకపోవడం దానిపై చర్చ పెట్టండి, లేదా గ్రౌండ్లు సరిగా లేవు దానిపై చర్చ పెట్టండి. ఇవేవి పక్కన పెట్టేసి ఇలా ఆర్ఎస్ఎస్ చేస్తుంది ఒక్క రాజకీయం అంటే వాళ్ళ మతం. ఈరోజు మెజారిటీ మతం ఇక్కడ ఉన్నారు కాబట్టి హిందువులు, ఆ హిందూ మతం క్రిస్టియన్ మతం గొడవ పెట్టో లేదా ముస్లిం మతం గొడవ పెట్టో ఆ రకంగా రాజకీయం చేయాలని చూస్తే ప్రజలు ఊరుకోరు. ఈరోజు బీజేపీకి నిజంగా విశాఖపట్నంలో గతసారి పోటీ చేసేటప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో 0.1% ఓట్లు వచ్చాయి. ఇదే మీకు అధికారం అక్కడ కేంద్రంలో ఉండొచ్చు మీకు, కానీ అధికారం కేంద్రంలో ఉంది కాబట్టి ఇష్టారాజ్యంగా వ్యవహారం చేస్తే, ఇంత ముందు ఆల్రెడీ కాంగ్రెస్ కూడా ఆ రకంగా వ్యవహారం చేసింది, ఎక్కడికి వెళ్ళిందో మీకు అందరూ తెలుసు. ఇక్కడ బీజేపీ కూడా ఆ రకంగా వ్యవహారం చేస్తే గ్యారెంటీగా ప్రజలు దానికి గుణపాఠం చెప్తారు. ఈ సంఘటన సంబంధించి వచ్చేటప్పటికి ఇక్కడుండే కలెక్టర్ గారు, ఇక్కడుండే సిపి గారు వాళ్ళు చాలా మంచోళ్ళని చెప్తున్నారు. మరి మంచోళ్ళంటే దాడి చేసిన వాళ్ళ మీద ఈరోజు అరెస్ట్ చేయకపోవడం ఏంటి? మరి లోకేష్ గారు ఆయన రేపు సీఎం అన్నట్టు పెద్ద ప్రచారం చేస్తున్నారు, ఆయన విద్యాశాఖ మంత్రి, మరి ఆయన ఎందుకు స్పందించడు? ఈరోజు పెద్ద యూనివర్సిటీలో జరిగితే చర్చ. కాబట్టి ఎప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని అక్కడుండే శాంతియుతమైన వాతావరణం తీసుకురావాలి, విద్యకు ఉపయోగపడి ఉండాలి. ఆ రకంగా చేయకపోతే మొత్తం విశాఖపట్నం ఉండే కాదు, దేశంలో ఉండే రాష్ట్రంలో ఉండే అన్ని సంఘాలు కూడా అవసరం అనుకుంటే కార్మిక సంఘాలు కలుపుకొని విద్యార్థులకు మద్దతుగా మేము కూడా పోరాటాలకు ప్రత్యక్షంగా దివాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. ఆర్ఎస్ఎస్ యొక్క ముఖ్య ఏజెండే ఐక్యంగా ప్రజల్ని ఉంచకపోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇది ఆర్ఎస్ఎస్ అనేది మదర్ ఆఫ్ బీజేపీ. ఈ యొక్క విద్యా సంస్థల పైన ఏవైతే యూనివర్సిటీలు ఉన్నాయో యూనివర్సిటీ మీద పెత్తందారితనం చెలాయించడం కోసం ఇటువంటి కార్యకలాపాలను చలాయిస్తూ ఉన్నాయి. ఏదైతే మెజారిటీ పీపుల్స్ యొక్క ఓట్ బ్యాంక్ గెలుపుకోవడం కోసం ఈరోజు ఈ యొక్క ఆర్ఎస్ఎస్ అనే ప్రయత్నం చేస్తుంది. దీనిలో భాగంగానే ఎవరైతే విద్యార్థులు అడ్డుకుంటున్నారో వాళ్ళపైన సామాజికంగాను, మానసికంగాను, లేదంటే వ్యక్తుల పైన గాను దాడి చేస్తూ ఉంది. వాళ్ళు నిజంగా ఈ యొక్క భారతదేశం యొక్క అసమానతల గురించి, లేదంటే ఈ భారతదేశం యొక్క దీని గురించి మాట్లాడాలంటే, ఈ భారతదేశంలో చాలా అణగారిన వర్గాలు ఉన్నారు, వాళ్ళకి చదివిన ఎడ్యుకేషన్ అందట్లేదు, హెల్త్ అందట్లేదు, దానిపైన వాళ్ళు చేస్తే వాళ్ళు దేశభక్తులు. అలాంటిది ఈ రోజు దేశభక్తిని పేరు చెప్పుకొని ఈ రోజు విద్యార్థులు వెలువడుతూ ఉన్నారు. ఆ రకంగానే ఈ రోజు యూనివర్సిటీలో అలాట్మెంట్స్ తగ్గించడం, యూనివర్సిటీ యొక్క ఏవైతే లెవెల్స్ ఉంటాయి దాన్ని తగ్గించడం కోసం ఇటువంటి కార్యకలాపాలు చెలరేగుతూ ఉన్నాయి. ఏదైతే గీతం యూనివర్సిటీ లేకపోతే ఇతర ప్రైవేట్ యూనివర్సిటీలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు మనం చూస్తూ ఉన్నాం. ఓన్లీ ఆంధ్ర యూనివర్సిటీ ఎందుకు బేసిక్ గా చేసుకుని ఈ రోజు ఇటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు చర్రాస్తున్నాయి, గీతం యూనివర్సిటీ ఎందుకు చేయట్లేదు, గాయత్రి కాలేజ్ ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి ఈరోజు మనం ప్రశ్నిస్తున్నాం. ఇది వరకు ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు ఆంధ్ర యూనివర్సిటీలో చెలరాగుతూ ఉన్నాయి, ఆంధ్ర యూనివర్సిటీ అట్టడుకుపోతుంది. కానీ ఇక్కడ ఉండే ముఖ్యమంత్రి కానీ, లేదా విద్యాశాఖ మంత్రి కానీ, డిప్యూటీ పవన్ కళ్యాణ్ కానీ, లేకపోతే బీజేపీ లీడర్ కానీ ఎవరు కూడా వ్యతిరేకంగా మాట్లాడాలి. ఇది ఆర్ఎస్ఎస్ అనేది ఒక మతపరమైన సంస్థ అని చెప్పి వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఈ రోజు పొలిటికల్ లాంటి కార్యాచరణలు అనేవి యూనివర్సిటీలో చెలరాకూడదని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. మరి ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు ఎలా జరుగుతున్నాయి? కాబట్టి ఇది ఒక ముఖ్యమైన ఎజెండా, ఇది ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతుంది. కాబట్టి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఐక్యంగా విడగొట్టడం కోసం ఈ రోజు వరకు కూడా విద్యార్థులందరూ కూడా ఎస్ఎఫ్ఐ లేకపోతే ఏఐఎస్ఎఫ్ ఇతర విద్యార్థి సంఘాల గొడుగులోకి వచ్చి వాళ్ళకి సమస్యల గురించి పోరాటం చేశారు. వాళ్ళకి సమస్యల పరిష్కారం కానీ అట్లా వాళ్ళకి ఏదైతే ఉద్యోగాలు లాంటి ఏవైతే అలాట్మెంట్స్ ఉంటాయో, ఈ అలాట్మెంట్స్ లాంటి లేకపోతే కంపెనీస్ లోనికి వచ్చి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి దీని మీద విద్యార్థులు పెద్ద ఎత్తున పోరాడుతున్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. వాళ్ళకి నచ్చట్లేదు. రేపొద్దున స్కాలర్షిప్ మీద కూడా ప్రశ్నించడానికి మేము ముందుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అది వాళ్ళకి నచ్చట్లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర సమాధానం లేవు, దీనికి సంబంధించి నిధులు కేటాయించే పరిస్థితి కూడా లేదు. విద్యారంగం పై నేటికి కూడా 60-10% కేటాయించాలి, 0.38% మాత్రమే కేటాయించింది. కాబట్టి దీనిపైన ఎప్పుడైతే విద్యార్థులు యువజనులు స్పందిస్తారో, దీని మీద ఎప్పుడైతే రేకెత్తారో, కాబట్టి వాళ్ళ యొక్క ఉద్యమాలు అణచివేయడం కోసం, వాళ్ళ యొక్క ప్రశ్నలు అణచివేయడం కోసం కార్యక్రమాలు తలపడతా ఉంది. ఎందుకు 100 ఏళ్ల చరిత్రలో ఈ రోజు ఇటువంటి పరిస్థితి రావడానికి గల కారణం ఎందుకంటారు? మీరు కానీ వాళ్ళకి కానీ ఎవరు కూడా వెనక్కి తగ్గలేనటువంటి పరిస్థితి. యూనివర్సిటీలో విద్యా విధానమే మారిపోయేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. దీనికి ఫుల్ స్టాప్ పడదంటారా? ఫుల్ స్టాప్ చెప్పాలనుకుంటున్నారా లేదా? మీరు తప్పకుండా ఫుల్ స్టాప్ పెట్టవలసిన బాధ్యత మాది కాదు, ప్రభుత్వాలది.
ప్రభుత్వాలకి ఆ యొక్క బాధ్యత ఉండాలి. ఎందుకంటే విద్యా సంస్థల్లో రాజకీయపరమైన మతపరమైన ఘర్షణలకు ఎటువంటి చోటు లేదని చెప్పేసి రాజ్యాంగమే చెప్తా ఉంది. నిజంగా నువ్వు రాజ్యాంగాన్ని గౌరవించి కాన్స్టిట్యూషనల్ గా నువ్వు వృత్తిని చేపడితే తప్పకుండా ఆ యొక్క ఫోర్సెస్ నువ్వు ఆఫ్ చేయగలగాలి. నీ వాళ్ళ చేతకంతరం అని చెప్పేసి ఈరోజు మనకు క్లియర్ గా కనబడతా ఉంది. ఇటువంటి తప్పకి ఏదైనా సరే ఐడియాలజికల్ గా ఇచ్చేసినప్పుడు తప్పకుండా వాడికి ముగింపు అనేది పలుకుతారు. దానికి విద్యార్థులు సమాధానం చెప్తారు. మనము ఓన్లీ ఒక ప్రణాళికాబద్ధమైన సూచనలు అందించడమే తప్ప కానీ మనం ఓన్లీ రథసారథులు మాత్రమే. తప్పకుండా దీనికి పెద్ద ఎత్తున విద్యార్థులే దీన్ని వ్యతిరేకిస్తారు. ఎందుకంటే ఈ రోజు యూనివర్సిటీ ఏది ఒక మతానికి లేదంటే ఒక కులానికి ఉండవచ్చు కాదు, లేదంటే యూనివర్సిటీ విద్యార్థుల గురించి వాళ్ళ లెవెల్లో కొన్ని డెవలప్మెంట్ గురించి కోరుకోవట్లేదు. ఐక్యంగా ఉంటే వాళ్ళకి ఏంటి నష్టం? విద్యార్థులు ఐక్యంగా ఉంటే తప్పకుండా ఎదుర్కొంటారు కాబట్టి వాళ్ళకి నష్టం. కాబట్టి దాన్ని విచ్ఛిన్నం చేయాలని వస్తుంది. తప్పకుండా దీనికి పుల్ స్టాప్ అనేది పడుతుంది. దీంట్లో వెనక రాజకీయాలు వస్తా ఉందంటారా? రాజకీయాలు చేయడం కోసం యూనివర్సిటీలో రాజకీయాలు చేస్తూ స్టూడెంట్స్ ని వెడగొట్టడం, రాజకీయాలకు వాడుకోవడం, యూనివర్సిటీ భూములు వాడుకోవడానికి ఇదంతా జరుగుతుందంటారా? 100% కూడాను రాజకీయ హస్తాలు ఉన్నాయి. రాజకీయ హస్తాలు లేకపోతే విద్యార్థుల పైన బయట వ్యక్తులు వచ్చి దాడి చేస్తే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఎందుకు ఖండించట్లేదు? పోలీస్ వ్యవస్థ ఎందుకు పల్లకొని ఉంటుంది? వాళ్ళ మీద ఎందుకు కఠిన చర్యలు తీసుకోవట్లేదు? ఈ రోజు పోలీస్ వ్యవస్థ మీదే దాడి చేస్తూ ఉన్నాయి, కర్రలతో కొడతా ఉన్నాయి, బాటిల్ వేస్తూ ఉన్నాయి. పోలీసుగా తగిలింది యూనిఫామ్ లో ఉన్న పోలీసు వ్యవస్థ మీద దాడి చేస్తే పోలీసులు ఎందుకు వాళ్ళని చర్యలు తీసుకోకుండా వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయింది? కాబట్టి పొలిటికల్ ఎజెండా తప్పకుండా ఉంది. ఈ రోజు వీసీ గారు అటానమస్ బాడీలో ఉన్నారు, అతను ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? బయట నుంచి వచ్చిన వ్యక్తులు అని చెప్పేసి వాళ్ళకి తెలుసు, వీడియోలో కనబడుతున్నారు. ఈ రోజు విద్యార్థుల మీద ప్రయోగించిన అస్త్రం అనేది ఈ రోజు అటువంటి మతగా దీనిపైన ఎందుకు దాడి అంటే ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతుంది ఎందుకని చెప్పేసి ఈ రోజు మనం అడుగుతా ఉన్నాం. తప్పకుండా పొలిటికల్ ఎజెండా ఉంది. ఎందుకంటే ఆ దక్షిణాది రాష్ట్రాల్లో తప్పకుండా వాళ్ళకి సీట్లు రావట్లేదు, ఇటుపక్క సీట్లు కేటాయించాలని చెప్పి ఇప్పుడు అయోధ్య లేకపోతే వారణాసి వీటన్నింటిలో కూడా ఈ యొక్క రాముడు గుళ్ళు కట్టేసింది. అక్కడ వాళ్ళ యొక్క కుటుంబాలన్నీ కూడా నాశనం చేసి ఆ కుటుంబాలన్నీ కూడా రోడ్డును పడడానికి దారి తీసింది. కాబట్టి అటు పక్క 0%. కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ ఇటు పక్క సర్చ్ చెప్పాలనుకుంటుంది. ముఖ్యంగా యూనివర్సిటీని బేస్ చేసుకుంటే వాళ్ళు రేపొద్దున విడుదల అవుతారు కాబట్టి వాళ్ళకి ఓటర్ బ్యాంక్ వస్తుంది. ఈ విధంగా వాళ్ళ యొక్క రాజకీయ పాపాన్ని గడుపుకోవాలని చూస్తుంది. కాబట్టి మనకి డైరెక్ట్ నేనే కాదు, ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఎవరైనా సరే చెప్తారు ఆర్ఎస్ఎస్ ఇస్ ద మదర్ ఆఫ్ బీజేపీని ఆర్ఎస్ఎస్ పెంచి పోస్తుంది. కాబట్టి రాజకీయ హస్తం ఉంది. రాజకీయ హస్తం లేకపోతే ఎవరికి చర్యలు తీసుకోవాలి. ఆంధ్ర యూనివర్సిటీ ఉవ్వెత్తిన ఉద్యమాలతో అట్టడిపోతుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వం ఎంతైనా ఉంది కదా. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలి విద్యార్థులు. మీరేం కోరుకుంటా ఉన్నారు? ఫైనల్ గా ఏం కోరుకుంటా ఉంటారు? యూనివర్సిటీ కాబట్టి విద్యా వ్యవస్థ ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈవేళ పౌరులే రేపటి రేపటి పౌరులు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు అది మీ డిమాండ్ ఏంటి? మీరు ఏం కావాలనుకుంటున్నారు? ప్రశాంత వాతావరణం పూర్తిగా పాడైపోయినటువంటి సిచ్యువేషన్. విద్యార్థులుగా విద్యార్థి సంఘాలుగా మేము కోరుకున్నది అంటే ఆంధ్ర యూనివర్సిటీలో మత సామరస్యం ఉండాలి. ఇది విద్యా దేవాలయాలు విద్యార్థులకు మాత్రమే పరిశోధనా కేంద్రాలుగా ఉండాలి, మత సంస్థలుగా ఉండకూడదని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇదే మాకు ముఖ్యమైన ఎజెండా. మేమేమి ఏబీవీపీకి లేకపోతే దాన్ని మేము సపరేట్ చేయట్లే. ఏబీవీపీ ఇస్ ద పార్ట్ ఆఫ్ స్టూడెంట్ వింగ్. యూ కెన్ డూ యువర్ డ్యూటీ. నువ్వు నిజంగా విద్యార్థుల పక్షం అయితే విద్యార్థుల గురించి నువ్వు మాట్లాడు, విద్యార్థి రైట్స్ గురించి మాట్లాడు, విద్యార్థి హక్కుల గురించి మాట్లాడు. ఏవైతే ప్రభుత్వ విధానాలు తీసుకొస్తున్న విద్యార్థులకు వ్యతిరేకంగా ఉన్న విధానాలపై నువ్వు ఖండించు. దాన్ని చేయకుండా ఈ రోజు అంతే జై భారత్ అని చెప్పేసి చెలరేగుతావు, లేకపోతే జై హింద్ అని చెప్పి చెలరేగుతావు. మేమే హిందువులు కదా, మాకేం దేశభక్తి లేదా? లేకపోతే మేమేం భారత మాత జై కదా? లేకపోతే మాకు భారత మాత మీకు ఒకరికే మాత, మాకు భారత మాత. ఈరోజు స్త్రీలను నువ్వు అగౌరవపరిచినట్టు మాట్లాడుతున్నావు. ఇదే నీకు చెప్పిన భారత మాత, ఇదే నీ ధర్మం అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నావు. కాబట్టి మేము కోరుకున్నది అంటే తప్పకుండా విద్యార్థుల మీద ఐక్యత కొనసాగాలి. ఈ అనైక్యత కోసం ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తుంది. కాబట్టి దీన్ని తప్పకుండా విద్యార్థులు తిప్పుకొడతారు. ఇది ఫ్యూచర్ లో తప్పకుండా జరుగుతుంది.